ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేదో అందరికి కొంచెం ఎనర్జీ ఉండాలి. మీకు ఎనర్జీ ఇచ్చాడా అండి? తీసేశాడు. మొత్తం లాగేసావు కదా భయ్యా. అరే ఏంట్రా ఇది? సమీరా గారు ఏమైందండి, మీరు ఎలా తయారయ్యారు? ఇంకో 4 స్టెప్లు వేయండి సార్, మేమేమో ప్రేక్షకులం. మీరు ఒక్కళ్ళే వేయలేదు, వంశీ వేసాడు అక్కడి నుంచి ఇక్కడ తొక్కుడు బిల్లు ఆటేసాడు ఆయన. జడ్జెస్ మేము గుర్తున్నాం ఏంటి మేము ఒకళ్ళు జడ్జెస్ అలా అంటారే జడ్జెస్? అంటే నువ్వు మడత పెట్టడంలో బిజీగా ఉన్నావు కదా. అలా కాదు జడ్జెస్. ఈ బెస్ట్ ఫ్రెండ్ పోయిండి మాట్లాడండి, సపోర్ట్ చేయి. నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు. బాగుంది ఏంటి, ఏం చేయాలి? మరి మాకు స్పేస్ ఇవ్వరా? మీరు ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తే చాలు. అసలు మాకెందుకు ఇంకా? వంశీ ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉన్నావు, ఎవరు స్పేస్ ఇవ్వరు, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆయనే మీకు కొంచెం సీరియస్నెస్ ఉందా? ఎలిమినేషన్ జరిగింది నిన్న, అసలు మీ టీమ్ కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఇలాంటి ప్రశ్నలు అడుక్కోవడం చాలా ముఖ్యం. నిన్న జరిగింది కాబట్టి మిగతా టీమ్స్ అందరు జాగ్రత్త పడ్డారా? ఏం చేశాడండి ఇందాటి వరకు? ఎలిమినేషన్ అయితే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం అది మోటివేషన్ ఇద్దామని వాళ్ళు ఏదో స్టార్ట్ చేసింది, సరే అలా కొనసాగించా. నిన్నటికి నిన్న సాడ్ మ్యూజిక్ వేసారు, ఎలిమినేషన్ అని ఫీల్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ రోజు ఎందుకు ఈ రోజు మడత పెట్టడం ఎందుకు, ఆ రోజు ఫీల్ అవ్వడం ఎందుకు? రజనీకాంత్ గారు ఏమన్నారు? గతం గతః, ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ ముందుకెళ్ళట్లా, వాళ్ళ మీదకి వెళ్తున్నారు. ఈ రోజు నేను కావ్యకి ఇచ్చిన మోటివేషన్ కి నాకు తెలిసి ఈ ఎపిసోడ్ కావ్య గెలవచ్చు. ఈ డైలాగ్ ఈ ఎపిసోడ్ కావ్య గెలిస్తే అప్పుడు మీకు అర్థమైంది కదా నా మోటివేషన్ ఎలాంటిదో. అయితే నువ్వు ఓన్లీ కావ్యకి ఇస్తున్నావా మోటివేషన్? అంటే చెప్పారు కదా ఫస్ట్ టైం చూసాను ఇలాగా అని ఈ రోజు చెప్పాను. కావ్య మాత్రం గెలిసి నేను గెలవలేదా? ఏం చేస్తావు చెప్పు ప్లీజ్. విష్ణు, ఇంట్రెస్టింగ్ గా విష్ణు. ఉంది. నిన్ను బొగ్గుల మీద నడిపిస్తా నెక్స్ట్ ఎపిసోడ్. బొగ్గులు కాదు నాన్న, నిప్పులు. నిప్పుల మీద నడిపిస్తా నిన్ను. ఉండరా బాబు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా. అసలు మీ టీం కి మీరు ఇచ్చే మోటివేషన్ ఎలా ఉండాలి? ఇలా ఇవాళ నన్ను ఎక్కిరించారు కదా, ఖచ్చితంగా మీ సుప్రీం చేరిపోయింది చూడండి. మీరు ఎందుకు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తారు? బ్రహ్మం గారు అయినా ఇంకా ఎందుకో నాకు అనిల్ రావిపూడి గారు వస్తారు. పడుకున్న పద్మనాభ సింహ ఏం ప్లాన్ చేశాడో నాకేం తెలుసు. మీరు కోరారు కాబట్టి మీకోసం ఆయన కూడా తీసుకొస్తాను. జస్ట్ ఫోన్ చేస్తాను, మరి ఆయన కూడా వస్తారేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ప్లేయర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ. సో ఆడియన్స్, జడ్జెస్, ప్లేయర్స్, టాలెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో హలో ఏంటి రెడీగా ఉన్నారు? నేను లాస్ట్ ఎపిసోడ్ రాధిక గారు ఎక్కడా అని అడిగాను. ఈ ఎపిసోడ్ లో కూడా లేరు రాధిక గారు. సుధీర్ ఏమో మేడం, వస్తారేమో, మరి తెలియదు, మనకేం తెలుసు. చెప్పండి, మనం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. రాధిక గారు షీ హాస్ టు బీ హియర్, షీ ఇస్ మాస్కా బాస్. ఆవిడ లేకుండా నేను ఈ ఎపిసోడ్ చేయను, ఈ సీజన్ చేయను, ఆట చేయను. ఆట షో లేకపోతే నువ్వు కూడా ఉండవు. సుధీర్ చూసుకో, రాధిక గారు ఎందుకు రావట్లేదు? ఏంటి మేడం మీరు ఇప్పుడు ఎంత పట్టుబడినంత మాత్రాన ఆవిడ కలజోడు పెట్టుకుని దిగుతారండి మెట్లు. ఇప్పుడు ఇప్పటిదాకా సెట్ నా కంట్రోల్లో ఉంది అనుకుంటున్నా, ఇప్పుడు అర్థమైంది మీరు వచ్చిన తర్వాత సెట్ అంతా మీ కంట్రోల్లో ఉంది అని చెప్పాను. ఇదిగోండి రంభా గారు. హాయ్ మ్యామ్. రంభా ఓకే నిమిషం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? గుడ్, హౌ ఆర్ యు? వెరీ ఫైన్ మ్యామ్, గుడ్ టు సీ యు హియర్. చూడండి అసలు ఎంత చక్కగా నవ్వుతున్నారో. ఆ నవ్వు కోసం ఎన్నో కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు అసలు. లాస్ట్ ఎపిసోడ్ ఇది నాకు చెప్పారు కదా, యు సెడ్ ది సేమ్ డైలాగ్ టు మీ. ఓ అదే చెప్పారా? మ్యామ్ యు నో సంథింగ్, అనియన్ అపరిచితుడు. బికాజ్ ఇటు చూసి మాతో చాలా బాగా మాట్లాడతారు, అట్లాగే అటు తిరిగి సేమ్ డిఫరెంట్. అంటే మంచి యాక్టర్ అని చెప్తున్నారు అన్నమాట. మంచి యాక్టర్ నేను చెప్పాలి, మీరు చెప్పకూడదు. మేడం సరే నా గురించి వదిలేదు. చూసారు చిరంజీవి గారు రంభ గారి కాంబినేషన్ అసలు ఎంత బాగుంటది అసలు. ఏమో నాకు తెలీదు. ఫోన్ వెళ్ళిన తర్వాత చూస్తారా? ఎందుకు? నేను చూడను, ఐఎమ్ ద హీరోయిన్.